హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ వ్లాగ్స్ అఫీషియల్. టుడే మన ఛానల్లో బిర్యానీ ఎలా చేయాలో నా స్టైల్లో తెలుసుకుందాం. వెజ్ బిర్యానీ. ముందుగా ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టేసి ఆయిల్ వేసి నూనె వేడయ్యాక ఇందులో చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు అన్నీ వేసుకుని తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేయించి తర్వాత కొద్దిసేపటికి తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక టమోటా ముక్కలు వేసుకోవాలి, కట్ చేసినవి. ఇవి ఇంకొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవడానికి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేయాలి. కొంచెం చూడండి ఎట్లా వచ్చిందో. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ వేగనివ్వాలి ఈ కలర్ వచ్చేంత వరకు. తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ కొద్దిసేపు ఇది బాగా వేగిన తర్వాత చూడండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో, ఎన్ని గ్లాసులు తీసుకున్నామో రైసు అన్నీ, అంటే ఒక గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసుల వాటర్ వేయాలి. నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ తీసుకున్నాను బియ్యం. తర్వాత 4 గ్లాసెస్కి వచ్చేసి 8 గ్లాసులు వాటర్ పోసాను అన్నమాట. వాటర్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఇందులో తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇది మరిగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అంతే, బాగా ఉడికిన తర్వాత వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇది ఎలా ఉందో, ఎలా చేశానో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. బాయ్ బాయ్.